ఇరాన్‌లో వాస్తవంగా ఆ మధ్యన ఒక సంఘర్షణ వాతావరణం వచ్చింది. ఏదైతే హిజాబ్ ధరించేటటువంటి సందర్భంలో తలెత్తినటువంటి వివాదం కారణంగా మీసా ఆమ్ని అనేటువంటి ఒక అమ్మాయిని కొట్టి చంపినటువంటి ఘటనతో తిరగబడ్డటువంటి పబ్లిక్ ఖొమైనీ ప్రభుత్వానికి గద్దె దిగాలన్నారు. ఆ సందర్భంలో దాడులు చేశారు. చివరికి పెద్ద నానా బీభత్సమైంది. అయితే ప్రభుత్వం మాత్రం మొహమాట పడకుండా సైన్యాన్ని దించి ఆ ప్రజల ప్రాణాలు తీసి నడి రోడ్డు మీద కాల్చి చంపి కొంతమందిని ఉరి తీసి కొంతమందిని జైళ్లలో పెట్టి కఠినంగా అణచిపడేసింది. అయితే అప్పటికే ఒక ప్రజా విప్లవం అనేది ప్రారంభమైంది. వాస్తవానికి ఖొమైనీ తీసుకోకముందు షాల చేతుల్లో ఉండేది. అప్పట్లో అమెరికాకి, ఇజ్రాయెల్‌కి ఇరాన్ మిత్రులు కూడా. అయితే ఎప్పుడైతే ఈ షా చేతుల్లో నుంచి, షాల కుటుంబం చేతుల్లో నుంచి వీళ్ళ చేతుల్లోకి వచ్చిందో, ఖొమైనీ వాళ్ళ చేతుల్లోకి వచ్చిందో అప్పటినుంచి మత ఉన్మాద దేశంగా మార్చినటువంటి పరిస్థితి. అంతకుముందు అయితే అక్కడ బైజెంటైన్ వర్గం ఉంటుంది. బైజెంటైన్ మతాన్ని పాటించేటటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు, ఇతర మతాలు పాటించే వాళ్ళు ఉండేవాళ్ళు. చాలా సేఫ్‌గా, చాలా ప్రశాంతంగా, మత పిచ్చ పెద్దగా లేకుండా హ్యాపీగా నడిచినటువంటి రోజులు అది. వీళ్ళు మత పిచ్చని రగిలిస్తూ చివరికి మహిళల్ని వంట ఇంటి బానిసలుగా మార్చి చివరికి బయటకొచ్చేటప్పుడు ఒక్క ఏడాదోడైనా సరే ఒక మగతోడు ఉండి తీరాలన్నటువంటి నిబంధనలు పెట్టడం దగ్గర నుంచి అనేకం చేసుకొచ్చారు. ఇప్పుడు తాజాగా ఓ పక్కన ఇజ్రాయెల్ ఇరాన్ ప్రజలకి చెప్తోంది, మీరు మీ ఖొమైనీని అవతలకి తరిమేస్తే మీరు సేఫ్గా ఉంటారని. అదే సందర్భంలో ఈ షా వారసుడు కూడా ఇప్పుడు ఇరాన్ రిపబ్లిక్లో ఉన్నటువంటి పబ్లిక్ని అడుగుతున్నాడు, సెక్యూరిటీ ఫోర్సెస్ అందరూ కూడా ఈ ఖొమైనీని అవతలకి పంపించండి, అప్పుడు మనల్ని మనం పరిపాలించుకుందాం అన్నటువంటిది.